హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మెంతులతో మెంతి మొక్కలను ఎలా పెంచుకోవాలో, మెంతాకుతో మెంతి పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇంట్లో పెంచిన మెంతాకు. ఇలాంటి గుబురుగా మెంతాకును పెంచుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి గుల్లగా ఉన్న మట్టిని తీసుకోవాలి. ఇలా గుల్లగా ఉన్న మట్టిని తీసుకుంటే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. నేను ఇంట్లోనే ఎండిపోయిన ఆకులతో ఇలాంటి కంపోస్ట్ని రెడీ చేసుకున్నాను. ఇది మనం ఇంట్లోనే ఎవరైనా ఇలాంటి కంపోస్ట్ని చేసుకోవచ్చు. ఇలాంటి కంపోస్ట్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఒకసారి కంపోస్ట్ మీద ఫుల్ వీడియో చేస్తాను. అది కూడా ఎక్కువగా కష్టపడకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కంపోస్ట్ను కుండీల్లో వాడుకునేలా ఇప్పటిదాకా యూట్యూబ్లో చూపించలేని విధంగా చాలా ఈజీగా కంపోస్ట్ ఎలా చేసుకోవాలో కంపోస్ట్ మీద వీడియో త్వరలోనే చేసి పెడతాను. చూడండి, 3 దోసెల నిండా మట్టిని పక్కన తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మెంతులను వేసుకుంటున్నాను. మెంతులు మనం నెల సరుకుల్లో తెప్పించుకుంటాం కదా, అవే నేను మెంతులను వేసుకుంటున్నాను. మెంతుల వరకు సరుకుల్లో తెప్పించుకున్నవి వేసుకున్న మెంతులు కూడాను మెంతాకు బాగా వస్తుంది. చూడండి, మెంతులు ఇలా పల్చగా చల్లేసుకున్నాను. ఇప్పుడు ముందుగా తీసి ఉంచిన మట్టిని పైనుంచి ఇలా పల్చగా చల్లేసుకోవాలి. ఇలా చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మట్టిని నీళ్ళతో తడిపేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్తో నీళ్లను పట్టకూడదు, మెంతి విత్తనాలు పైకి వచ్చేస్తాయి. మెంతి గింజలు మొలకెత్తేటప్పుడు ఒక చోట పల్చగా ఇంకో చోట చిక్కగా మొక్కలు మొలకెత్తుతాయి. ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 రోజులు నీళ్లను పట్టకుండా ఈ టబ్బుని ఎండలో కాకుండా నీడలో ఉంచుకుంటే మట్టిలోని తేమ ఉండి మొక్కలు బాగా మొలుస్తాయి. చూడండి, మెంతి మొక్కలు 3వ రోజు మొక్కలు ఇవి ఎంత బాగా మొలకెత్తాయో. మెంతి ఆకుకు పైనుంచి ప్రెషర్తో నీళ్లను పట్టకూడదు. అలా అని రోజు కూడా నీళ్లను పట్టకూడదు. రోజు మార్చి రోజు నీళ్లను ఒక సైడ్ నుంచి నీళ్లను వేసుకోవాలి. అప్పుడే ఇలాంటి గుబురుగా ఉండే మెంతాకు వస్తుంది. చూడండి, ఇవి విత్తనాలు వేసిన 5వ రోజు మొలకెత్తిన మెంతాకు మొక్కలు. చూడండి, మెంతాకు మీద మెంతి గింజల తొక్కులు. ఇవంతాను 8-9 రోజుల మొక్కలు ఇవి. చూడండి ఎంత బాగా గుబురుగా మొలకెత్తాయో. ఇవి వచ్చేసి 12 రోజుల మెంతాకు మొక్కలు ఇవంతాను. ఇప్పుడు మెంతాకును కట్ చేసుకుందాము. ఇలా వేళ్ళతో సహా పీకేసుకొని వేళ్ళు కట్ చేసి ఆకును పప్పుల్లో, కూరల్లో, ఫ్రైలో వాడుకోవచ్చు. మెంతి విత్తనాలు మొలకెత్తిన 5-6 రోజుల తర్వాత మనం పప్పుల్లో, కూరల్లో వాడుకుంటే పోషకాలు చాలా ఉంటాయంటారు. లేదంటే మొక్కలు ఇంకొంచెం పెద్దవైన తర్వాత, అంటే ఇంత పెద్దవైనా కూడా మనం కూరల్లో వాడుకోవచ్చు. లేదా ఇంత పెద్దవైన మొక్కలైన తర్వాత మెంతి ఆకును ఎండబెడితే కసూరి మేతి అవుతుంది. ఎండబెట్టిన కసూరి మేతిని మనం కూరల్లో అలా కూడా వాడుకోవచ్చు. మెంతాకు పోషకాహార సప్లిమెంట్గా పనిచేసే సహజ మూలిక. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. మెంతాకు శరీరంలోని కొవ్వుని కరిగించడంలోనూ సహాయపడుతుంది. వీటితో పాటు యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. మెంతాకులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. B1, B2 విటమిన్తో పాటు కాల్షియం కూడా ఉంటాయి. మెంతాకును కట్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు మెంతి మొక్కలకు నీళ్లు పట్టకండి. ఇప్పుడు ఇలాంటి గుల్లగా ఉన్న మట్టి రావాలంటే ఒక లేయర్ మామూలు మట్టి, అంటే వానపాములు ఉండే మామూలు మట్టి, ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు, ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు, ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి పైనుంచి 2 రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తూ ఉంటే మనకు 1.5 నెల కల్లా ఇలాంటి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇది ఎండిపోయిన ఆకులు, వేస్ట్ కూరగాయలతో
చేసుకున్నది ఈ కంపోస్ట్ అంతాను. ఇలాంటి కంపోస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంత బాగా గుబురుగా బలంగా మొక్కలు పెరుగుతాయి. చూడండి, ఫ్రెష్గా ఎలాంటి మందులు వేయకుండా పెంచిన మెంతాకు ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ మెంతాకు పప్పును ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగానే కందిపప్పును కడిగి పెట్టేసుకుని ఉన్నాను. ఇందులో 2 పెద్ద గ్లాసులు నిండుగా నీళ్ళని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకోవాలి. చూడండి, పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడికేటప్పుడు ఇలా నురుగు వస్తూ ఉంటుంది కదా, ఆ నురుగును ఒక గిన్నెలో తీసేసుకుందాము. మా అమ్మమ్మ ఈ నురుగు మొత్తం తీసి పడేసేది. అప్పుడు తెలిసేది కాదు. పప్పు మీద ఉన్న నురుగు తీయకుండా పప్పును వండుకుంటే ఒంటి నొప్పులు వస్తాయంటారు. అందువల్ల అన్నం వండేటప్పుడు, పప్పు చేసేటప్పుడు పైనున్న నురుగును తీసేసిన తర్వాత అన్నమైనా పప్పైనా వండుకోవచ్చు. అందువల్ల నురుగును తీసేసుకోండి. ఇలా నురుగును తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంతగా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, 3 టమోటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. ముందుగానే మెంతాకును శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ మెంతాకును సన్నగా తరిగేసుకుందాము. ఇలా తరిగేసుకుంటే మెంతాకు పప్పు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పీసులు పీసులుగా రావు. చూడండి, ఇలా తరిగేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకుందాము. మెంతాకు వేసుకున్న తర్వాత ఒకసారి పప్పును కలిపేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కున్న విజిల్ని తీసేసి మూత పెట్టిన తర్వాత విజిల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేసుకుందాము. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇందులో చింతపండుని వేయకుండా సగం మామిడికాయను వేసుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికే వరకు పప్పును ఉడికించుకోవాలి. చూడండి, మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా ఉడికించుకుంటే పప్పు ఉడుకుతుంది. లేదంటే చింతపండు లేదా మామిడికాయను వేసి కుక్కర్లో పప్పును ఉడికేటప్పుడు ఉడికించుకుంటే పప్పు ఉడకదు. అందువల్ల పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకున్నాను. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కున్న మూతను తీసేసుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకడ పెట్టుకొని మూకడ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మినప్పప్పు 1/2 స్పూన్, శనగబేడలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పును వేసుకొని ఇప్పుడు పప్పుకు పోపు అరోమా పట్టే వరకు మూత పెట్టేసుకోవాలి. పోపు వాసన పప్పు మొత్తానికి పట్టేసుకుంటుంది. ఇప్పుడు మెంతాకు పప్పును అన్నంలో ఇలా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మెంతాకు పప్పు మగవారి కంటే ఆడవారికి చాలా మంచిది. మెంతాకు పప్పు